ఆధ్యాత్మికత ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ అంతకన్నా జీవితం గొప్పది. ఆధ్యాత్మికతలోనే గొప్పతనం జీవితాన్ని డామినేట్ చేసేలా ఉండకూడదు. జీవితంలోని సహజత్వాన్ని మరుగుపడనీయకుండా సహజత్వపు పరిమళాలతో ప్రకాశింప చేయగలిగేలా ఉండాలి. అది సాధ్యపడేలా చేసిందే అడ్వాన్స్డ్ కోర్స్. బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో, టెన్షన్లో, అశాంతిలో, అసంతృప్తిలో మునిగిపోతూ వాటితో సతమతమైపోయే మనిషి వాటి నుంచి విముక్తి కోసం నిరంతర అన్వేషణలోనే మునిగి ఉన్నాడు. ఈ అన్వేషణ ఎప్పటి నుంచి? కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి. అయినా తనకు కావలసింది దొరకడం లేదు. ఒక మతం మీరు ఇతరుల్ని ప్రేమించండి, తోటివారిని చూసి ఇష్టపడండి, మీకు సుఖశాంతులు లభిస్తాయి అని ప్రవచించింది. నిజమే, కానీ మనిషి తనని తాను ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నాడు. తనంటే తాను ఇష్టపడలేని స్థితిలోనే ఉన్నాడు. ఇహ ఇతరుల్ని ప్రేమించడం, ఇష్టపడడం దాకా ఎక్కడా? మరో మతం మీరు భగవంతుడికి శరణాగతి చెందండి, సుఖశాంతులు లభిస్తాయి అన్నది. కానీ అహంకారం నుంచి తప్పించుకోలేని మనిషి శరణాగతి అవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఇంకో మతం మనిషి దుఃఖానికి గల కారణం వివరించి మీరు కోరిక అనేది లేకుండా చేసుకోండి, సుఖశాంతులు లభిస్తాయి అన్నది. కానీ కోరికలు లేకుండా చేసుకునే శక్తి మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది? కోరికలు లేని స్థితికి అతను చేరుకోగలగాలి. అది ఎలా సాధ్యం? ఒక ప్రక్క సమస్యలు మనిషిని పట్టుకొని పీల్చి పిప్పి చేస్తూ ఉంటే ఆ సమస్యల వలయంలోంచి బయటన్నా పడగలగాలి. ఆ సమస్యలు అతనికి ఉపశాంతి కలిగించే మేరకు పరిష్కరించబడమన్నా జరగాలి. చరిత్రలో సామాన్య మానవుడికి అలాంటి న్యాయం ఇంతవరకు జరగలేదు. ఈ సంఘర్షణలో, అయోమయంలో, అశాంతిలో, అంధకారంలో మనిషి దేనికోసం అన్వేషిస్తున్నాడు? ఊరట, ఓదార్పు కోసం. ఆ ఓదార్పు ఎక్కడి నుంచి లభిస్తుంది? తోడు నుంచి. అంటే మనిషి అన్వేషించేది ఓ తోడు కోసం. ఆ తోడు అందుకునే స్థితికి తీసుకెళ్లేదే అడ్వాన్స్డ్ కోర్స్. డిసెంబర్ 13వ తేదీ రాత్రి 30 మందికి పైగా ఉన్న మా బ్యాచి రామకుప్పం బయలుదేరింది. తిరుపతిలో దిగి అక్కడ స్నానాధికాలు ముగించుకున్నాక తిరిగి మధ్యాహ్నం 1 గంటకు బస్సులో ప్రయాణం. బెంగుళూరు దిశగా దాదాపు 130 మైళ్ళ దూరంలో రామకుప్పం ఉంది. ఆశ్రమం ఉన్నది రామకుప్పం రోడ్డులోని రాజుపేటలో. కానీ రామకుప్పం పేరే ప్రసిద్ధి పొంది ఉండడం చేత ఆ పేరుతోనే వ్యవహరించడం జరుగుతుంది. మధ్యన కొన్ని విరామాలు ఉండడం చేత ప్రయాణం ఎక్కువసేపే పట్టింది. రాత్రి 7-7:30 ప్రాంతంలో ఆశ్రమం ముందు బస్ ఆగింది. ఎవరి లగేజీ వాళ్ళు చేతిలో పట్టుకుని గబగబా దిగిపోయాం. రోడ్డు మీద నుంచి 100-150 గజాలు లోపలికి పోతే ఆశ్రమంలోకి అడుగు పెడతాం. ఒకప్పుడు దాన్ని జీవాశ్రమం అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. బోర్డు మీద ఇప్పటికీ ఆ పేరుంది. కానీ ఇప్పుడు సత్యలోకంగా వ్యవహరించబడుతోంది. సత్యలోకం. ఆ పేరులోనే ఏదో దివ్యత్వం ఉన్నట్లు అనిపించింది. ఎక్కడో చదివాను. బ్రహ్మ, విష్ణు, శివలోకాలు ఈ 3 సత్యలోకంలోనే అంతర్భాగాలు. అంటే ఈ 3 కలిస్తే ఏర్పడే అలౌకిక రూపమే సత్యలోకం అన్నమాట. లోపలికి అడుగు పెడుతుంటే ఈ భూమండలం మీద ఉన్న వేరే దివ్యలోకంలో అడుగు పెడుతున్న అనుభూతి కలిగింది. 100-150 గజాల్లో మన మామూలు వ్యవహార ప్రపంచం ఉన్న సంగతే భావనలోకి రావటం లేదు. బయట పెద్ద గేటు లాంటిది కానీ, కాపలా వాళ్ళు కానీ ఎవరూ కనబడట్లేదు. ఎవరు పడితే వారు యథేచ్ఛగా వెళ్ళటానికి వీలుగా ఉన్న, అవసరం లేనివారు ఒక్కరు కూడా లోపలికి బయటికి రాకపోకలు సాగిస్తున్నట్లు కనిపించలేదు. చీకటి. మధ్య చిన్న లైట్లు. ఎక్కడో తప్ప ట్యూబ్లైట్లు కనిపించడం లేదు. ఆ మసక వెలుతురులో పెద్ద చెట్లు, మధ్యలో చిన్న తోవలు, నలువైపులా అమర్చినట్లు బంగళా పెంకులతో కప్పి ఉన్న కాటేజీలు, వాటిలో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. అప్పటికంతవరకు ఆశ్రమ వాతావరణం కనిపించింది. మర్నాటి నుంచి అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ కోర్సు మొదలయ్యాక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. పూర్తి నిశ్శబ్దం పాటించాలి. మాలో మేము మాట్లాడుకుంటూ లోపలికి నడుస్తున్నాము. వెనక నుంచి పరుగులాంటి నడకతో 2 ఆడవాళ్ళు మా వైపు వస్తున్నట్లు ఆ చీకటిలో కనిపించింది. ఎవరి కోసమో అనుకుంటూ ఉండగా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు.